ధ్యానం యొక్క ప్రధాన సూత్రం అనిత్యమనే సత్యం. అంటే ఏదీ శాశ్వతం కాదు, సుఖమైన దుఃఖమైన ప్రతిదీ మారుతూ ఉంటుంది. ఈ వాస్తవాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా మనం వాటిపై ఆధారపడటం మానేస్తాం. జీవితంలో మనకు ఇష్టమైన వాటి పట్ల రాగం అంటే అటాచ్మెంట్స్, ఇష్టం లేని వాటి పట్ల ద్వేషం ఏర్పడతాయి. ఈ రెండూ మన దుఃఖానికి ప్రధాన కారణాలు. విపశ్యన ధ్యానం ఈ రాగద్వేషాల నుండి మనల్ని విముక్తుల్ని చేస్తుంది. ధ్యాన సాధనలో సుఖమైన లేదా దుఃఖమైన సంచలనాల పట్ల ఎలాంటి ప్రతిస్పందన లేకుండా సమతతో ఉండటం నేర్చుకుంటాం. ఈ సమత మనలోని శాంతిని, స్థిరత్వాన్ని పెంచుతుంది. విపశ్యన ధ్యానం సాధారణంగా 10 రోజుల శిబిరాల ద్వారా బోధించబడుతుంది. ఈ శిబిరాల్లో కఠినమైన మౌనాన్ని పాటిస్తూ ధ్యాన పద్ధతులను దశల వారీగా నేర్చుకుంటారు. ఈ 10 రోజులు బాహ్య ప్రపంచం నుండి పూర్తిగా దూరంగా ఉండి అంతరంగ ప్రయాణంపై మాత్రమే దృష్టి పెడతారు. విపశ్యన అనేది ఏ మతానికి సంబంధించినది కాదు. ఇది మానవులందరి దుఃఖాలకు సార్వత్రిక పరిష్కారాన్ని చూపుతుంది. ఇది మనసును నిర్మలం చేసి జీవితాన్ని మరింత స్పష్టంగా, ప్రశాంతంగా జీవించడానికి సహాయపడుతుంది.